సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి నియమితులైన సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి సెలెక్ట్ కమిటీ తొలగించింది. ఆయన్ను అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ డీజీగా బదిలీ చేసింది. సిబిఐ డైరెక్టర్గా తాత్కాలిక బాధ్యతలు తిరిగి నాగేశ్వరరావుకు అప్పగించింది. సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై బదిలీ వేటు పడింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఉన్నత స్థాయి సెలెక్ట్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ సివిసి ఆలోక్ వర్మపై చేసిన 8 ఆరోపణల ఆధారంగా సెలెక్ట్ కమిటీ ఈ చర్య చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనను ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకించినా మెజార్టీ ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆలోక్ వర్మ సిబిఐ డైరెక్టర్గా తిరిగి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆయనపై వేటు పడింది. ఆలోక్ వర్మ వ్యవహారంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో నిన్న జరిగిన సెలెక్ట్ కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. దీంతో ఇవాళ మరోసారి సుదీర్ఘంగా సాగిన సెలెక్ట్ కమిటీ సమావేశంలో ఆలోక్ వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, ప్రతినిధిగా జస్టిస్ ఏకే సిక్రీ సభ్యులుగా ఉన్నారు. సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ 2 ఏళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. సిబిఐ డైరెక్టర్గా తాత్కాలిక బాధ్యతలు తిరిగి నాగేశ్వరరావుకి అప్పగించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి నిన్న బాధ్యతలు చేపట్టిన సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు చేపట్టిన 10 మంది అధికారుల బదిలీలను రద్దు చేశారు. ఇవాళ మరో 5 అధికారులను బదిలీ చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ప్రధాని నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి ఆయన్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, అదనపు డైరెక్టర్ రాకేష్ అస్థానా మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. వారిద్దరినీ అర్ధరాత్రి విధుల నుంచి తప్పిస్తూ సెలవుపై పంపింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. దీంతో ఆలోక్ వర్మ బుధవారం నాడు సిబిఐ డైరెక్టర్గా తిరిగి నియమితులయ్యారు. ఆలోక్ వర్మ 1979 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం కేంద్రపాలిత ప్రాంతాల క్యాడర్ అధికారి. అవినీతి ఆరోపణలు, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారన్న అభియోగాలపై ఉన్నత స్థాయి అధికారిపై అత్యున్నత స్థాయి సెలెక్ట్ కమిటీ చర్యలు తీసుకోవడం 55 ఏళ్ల సిబిఐ చరిత్రలో ఇదే ప్రథమం.